అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి సమీపంలో ఉన్న కుందా సత్యనారాయణ కళాధామాన్ని చూడ్డానికొచ్చామండి. ఇది పూర్తి ఆధ్యాత్మిక మరియు పౌరాణిక మ్యూజియం అని చెప్తారు. భారతదేశంలోనే మొట్టమొదటిది. భారతదేశం యొక్క గొప్ప పౌరాణిక, సాంస్కృతిక మరియు సాంప్రదాయ వారసత్వాన్ని సందర్శకులకు పరిచయం చేసే భావనతో ఈ అద్భుతమైన సృష్టిని చేశారని చెప్తారు. ఇక్కడ ఖచ్చితంగా మన ఇతిహాసాలను గురించి పునశ్చరణ చేసుకోవచ్చు. ఇది మొత్తంగా సుమారు 3 కిలోమీటర్ల నడక మార్గంలో విస్తరించి ఉంటుంది. ఇది రామాయణ, మహాభారత, భాగవతం, బుద్ధుని జీవితం మరియు మరెన్నో ముఖ్యమైన సంఘటనలను వర్ణించే వేలాది అందమైన శిల్పాలు మరియు విగ్రహాలను కలిగి ఉంటుందట. ఒక్క మాటలో చెప్పాలంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారతదేశంలోని అన్ని దేవాలయాలను ఒకేసారి చూసే మరియు సందర్శించే ఏకైక అనుభవం కోసం మనం ఎప్పటికీ మర్చిపోలేని ఒక దర్శనం కోసం ఇక్కడికి ఖచ్చితంగా అందరూ రావాలండి. నాకైతే అసలు వదిలి రావాలనిపించలేదు. అంత బావుంది. పిల్లలకైతే ఇంకా ఇంకా బావుంటుందనమాట. ఎలా అంటే మన సంస్కృతి, సాంప్రదాయాలు, తర్వాత మన దేవీ దేవతల గురించి, పురాణాల గురించి, అన్నిటి గురించి చాలా వివరంగా కళ్ళకు కట్టినట్టుగా చూపెడతారనమాట. ఈ వీడియోలో మీకు చూపెడుతున్నాను కదండీ! బాలభారతం నుంచి మొదలైందనమాట మనకి. బాలభారతం నుంచి అష్టాదశ పురాణాలు, నాగలోకము, యమలోకము, స్వర్గలోకము, త్రిమూర్తులకి కలిగిన కైలాసము, విష్ణులోకము అదే వైకుంఠము, బ్రహ్మలోకము ఇలా అన్ని లోకాల గురించి కూడా ఉంటుందండి. ఖచ్చితంగా మీరు తప్పకుండా పర్సనల్‌గా వెళ్తే చాలా చాలా బావుంటుంది. బట్ నేను ప్రతీది కూడా ఎక్కడ మిస్ చేయకుండా ఈచ్ అండ్ ఎవ్రీ ఇంచ్ నేను కవర్ చేశాను. ఈ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి. అక్కడికి వెళ్తే మనం బొమ్మల రూపంలోనే కాకుండా, అక్కడ ఆ సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా స్టోరీ ఏంటి అనేది అక్కడ స్కాన్స్ ఉన్నాయి చూసారా? దాని నుంచి కూడా మనం వినొచ్చు. పాజిబిలిటీ ఉంటే వీడియోలో స్కాన్ అవుతుందేమో చెక్ చేయండి. నాకు తెలిసి ష్యూర్‌గా అవ్వదు. ఎందుకంటే ఆ రోజు మనం తీసుకున్న టికెట్ డేట్‌ని మనం వాళ్ళ స్కాన్ చేసి అప్డేట్ చేస్తేనే మనకది వినిపిస్తుందనమాట ఆ స్టోరీ. మనకి ఆడియో కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మనం చూస్తాం. లైక్ మనం టీవీ చూసినట్టే అన్నమాట. పిల్లలైతే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ముందుగా వచ్చి మనకి పాండవులు వనవాసము, తర్వాతొచ్చి పాండవుల యుద్ధము అన్నీ ఉంటాయన్నమాట. ఒక్కొక్కటి, ఒక్కొక్కటి ఘట్టాలను అక్కడ పెడతారు. పిల్లలు ఆడుకునేది, పాండవులు, కౌరవులు కలిసి ఆడుకునేది. తర్వాత భీమునికి విషం పెడతారు చూసారా భోజనంలో, ఆ ఘట్టము. తర్వాతొచ్చి దానికి పనిష్మెంట్‌గా దుర్యోధనుడిని మన భీష్ముడు పనిష్మెంట్ చేసిన ఘట్టము. తర్వాత వీళ్ళందరూ చెడుగుడు ఆడుకునేది. తర్వాత అర్జునుడు స్వర్గానికి భారం వేస్తాడు. ఆ సిట్యుయేషను. ఇంకా ఆ సిట్యుయేషన్స్ ఏంటేంటి అనేవి కూడా మనం స్కాన్ త్రూ కూడా వినొచ్చనమాట లైవ్‌లో అయితే. బట్ ఇక్కడ అవుతుందో లేదో నాకు తెలీదు. తర్వాత అలాగే ఏకలవ్యుడు గురువుని విగ్రహం చేసుకునే ఆ ఘట్టము. తర్వాతొచ్చి తన బొటనవేలుని గురువుకి గురుదక్షిణగా ఇవ్వడము. తర్వాత దుర్యోధనుడు మరియు భీముడు యుద్ధము. అలాగే గాంధారి మన దుర్యోధనుడికి లేపనం రాస్తుంది చూసారా? ఆయన అదే కృష్ణుడు మాయ చేసేసి అంగవస్త్రాన్ని విప్పకుండా చేసేది. ఆ సిట్యుయేషను. ఆచార్యుల దగ్గర విద్యాభ్యాసం చేసేది. కుంతీదేవి మట్టి ఏనుగు మీద వెళ్ళేది. ఇంకా ఇలా చాలా చాలా అన్నమాట. ఈ ఘట్టాలన్నీ మనకి ఇక్కడ ఫస్ట్ బాలభారతం 1 అనే దాంట్లో మనకి పెట్టారండి. దీని తర్వాత మనకి అష్టాదశ శక్తి పీఠాల గురించి అదొక సెపరేట్‌గా మళ్ళీ మనకి ఏంటంటే ఒక్కొక్కటిగా అన్నమాట. అంటే మనం అక్కడ ఉండి వాళ్ళని చూస్తున్నట్టుగానే బ్యాక్ డ్రాప్ గాని, ఆ బొమ్మలు గాని, అలాగే ఇప్పుడు మనం అష్టాదశ శక్తి పీఠాల్లోకెళ్ళామనుకోండి, ఆ భూగోళంలో సెపరేట్‌గా అమ్మవార్లున్నట్టుగా చాలా బావుంటుంది. వీడియో చూడండి. చూస్తే మీకే అర్థమవుతుంది. ఆల్రెడీ మీరెవరైనా వెళ్ళుంటే నాకు కామెంట్ త్రూ తెలియచేయండి. మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో. నాకైతే చాలా చాలా నచ్చిందనమాట. నాకైతే రావాలనిపించలేదు. యెల్లోగా మీకు లైన్స్ కనిపిస్తున్నాయి కదండీ! ఆ లైన్స్ ఫాలో అయితే చాలు అన్నీ కవర్ చేస్తాం. లేదు అటు ఇటుగా అంటే మిస్ అయిపోతామనమాట. అష్టాదశ శక్తి పీఠాలన్నీ ఒకసారి దర్శించుకునేలాగా. అంటే ఏంటి అంటే మనం ఒకే రోజులో మొత్తం ముందుగా చెప్పినట్టుగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అన్ని దేవాలయాలకు సంబంధించిన వివరాలను అక్కడ క్లియర్‌గా రాస్తారనమాట మనకి. మనం గెస్ కూడా చేయొచ్చనమాట. ఒకవేళ మీరు ఆ టెంపుల్‌కి వెళ్ళున్నారనుకోండి. అక్కడ చూడగానే మీకు ఇమాజినేషన్‌లోకొచ్చేస్తుంది ఆ గుడి అంతా. అంత స్పష్టంగా విగ్రహాలను కూడా చాలా అంటే చాలా చక్కగా అనమాట. మాక్సిమం ట్రై చేశారు అలాగే తీసుకురావడానికి.
చాలా అంటే చాలా నచ్చింది. చూసారా బ్యాక్‌డ్రాప్ కూడా దేనికది థీమ్ సెపరేట్‌గా అన్నమాట. మనం ఇంక అక్కడే ఉన్నట్టు. మన భూగోళంలో ఉన్నట్టు ఉంటుంది అష్టాదశ శక్తి పీఠాలైతే. అక్కడి నుంచి మనకి నాగలోకం అన్నమాట. నాగలోకంలో అయితే సౌండ్స్ అవి కూడా వస్తాయి. ఆ సౌండ్స్ అవి కూడా నేను పెట్టడానికి ట్రై చేశాను. బట్ అవి కొంచెం డిస్టర్బింగ్‌గా ఉంటుంది అక్కడక్కడ. మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. చాలా అంటే చాలా బావుంటుంది. నాకైతే చాలా చాలా నచ్చింది. వీడియో మొత్తం అంతా ఒకేసారి పెట్టేద్దాం అనుకున్నాను గానీ, పెద్ద వీడియోస్ ఎవరు చూడట్లేదు. అట్ ద సేమ్ టైమ్ వీడియో పెద్ద చేసే కొద్దీ ఏమవుతుందంటే లెంత్ ఎక్కువైపోతుంది కదండీ! దానివల్ల స్టక్ అవ్వడం అక్కడక్కడ అట్లాంటివన్నీ జరుగుతున్నాయనమాట. అందుకనే కొన్ని కొన్ని పార్ట్స్ కింద డివైడ్ చేశాననమాట. ఇందులో నేను బాలభారతం 1, తర్వాతొచ్చి అష్టాదశ శక్తి పీఠాలు 2, తర్వాతొచ్చి నాగలోకం 3, యమలోకం 4. ఆ తర్వాత మనము లాస్ట్‌లో ఏదైతే కైలాసానికి వెళ్తామో, కైలాసం ఎంట్రన్స్ దగ్గర ఆపేసాననమాట. అక్కడి నుంచి పార్ట్ 2లో కంటిన్యూ చేస్తాను. మాక్సిమం మొత్తంగా పెట్టడానికి ట్రై చేస్తాను. బట్ పార్ట్స్‌గా డివైడ్ చేసిన తర్వాత ఇన్ కేస్ పాసిబిలిటీ ఉంటే ట్రై చేస్తాను షూర్‌గా ఒకే వీడియోలో చూడడానికి. అప్పుడు మీకు కూడా డిస్ట్రాక్షన్స్ ఉండవు. సో, ఇప్పుడు మనము నాగలోకం చూడ్డానికి వెళ్దాం. నాగలోకంకి వెళ్ళే దారిలో మనకి బయటికి రాగానే అష్టాదశ శక్తి పీఠాల నుండి మిగిలిన దేవాలయ నమూనాలు చూసారా? ఇవన్నీ కూడా మనం కవర్ చేస్తామండి. ఎక్కడా కూడా ఇంచు కూడా వదలలేదనమాట. నేనంత ఎంజాయ్ చేశాననమాట. చాలా చాలా బావుంది. వెంకటేశ్వర స్వామిని చూసారా? చాలా బావుంది కదా! 4 ఏనుగులు మంచిగా అభిషేకం చేస్తున్నట్టు. దీని తర్వాత మనకి కాళీయ మర్దనం. భూతలంపై సింహముతో ఉన్న భారతమాత అనమాట. చూడ్డానికి వెళ్దాం. కాళీయ మర్దనం అయితే నిజంగా మనము ఆ సముద్రంలో ఉన్నట్టుగానే పెట్టారండి. చాలా అంటే అసలు ఎలా ఇమాజిన్ చేశారో కూడా నాకర్థం కాలేదు. ఇలాంటి థాట్ రావడం ఒక పార్ట్. ఈ థాట్‌ని మనకి ఆయన అనుకున్నట్టుగా లైక్ నిజంగా మనం ఇలా అనుకుంటామని ఆయన ఇమాజిన్ చేసుకొని ఇట్లా చేయడం అనేది చాలా గ్రేట్ అండి. అసలు చూసారా? ఆ మబ్బులు, అది మొత్తం కృష్ణుడు కాళీయ మర్దనం చేస్తున్నట్టుగా చాలా చాలా బావుంది గదా! ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్తే అక్కడ మనం నాగలోకంలోకి చూస్తాం. ఈ నాగలోకంలో ఇది యాక్చువల్‌గా చెప్పడం ఏంటి అంటే 108 నాగ పుట్టలుని ప్రతిష్ఠించారండి అన్నట్టుగా చెప్తున్నారనమాట బయట అడిగితే. సో, ఇక్కడికి లైక్ 108 నాగమూర్తులను కూడా మనం ఒకేసారి దర్శించుకోవచ్చు అన్నట్టుగా కూడా చెప్తున్నారనమాట. సో, ఈ సముద్ర గర్భంలో ఇదెందుకు పెట్టారు అంటే మనకి మన భారతం గురించి కదా మాట్లాడుకుంటున్నాము. ఎక్కడైతే భీముడు ఆహ్, విషంతో కూడిన ఆ పదార్థాన్ని తిని వాళ్ళు సముద్రంలోకి పడేస్తారు కదా! అప్పుడు ఆయన నాగలోకంలోకొస్తారు గదండీ! ఆ నాగలోకంలోకొచ్చినప్పుడు ఆ సందర్భాన్ని గుర్తుగా మనకిక్కడ నాగలోకాన్ని కూడా ప్రతిష్ఠించారనమాట. అక్కడ మనకి ఆఖరిన భీముడు మరియు నాగలోక అధిపతి అయిన వాళ్ళతో సంవాదం జరుగుతున్నట్టుగా కూడా ఇమేజెస్ ఉంటాయి. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చారో నాకసలు అర్థం కాలేదనమాట. అసలు కంటిన్యూయస్‌గా లైక్ మనం ఇంకొకటి కూడా ఆలోచించొచ్చు ఏంటంటే, మహాభారతంలో ప్రతి ఘట్టానికి కూడా సంబంధం ఉంది. ప్రతి లోకానికి కూడా సంబంధం ఉంది అన్నట్టు కూడా ఈయన ఇమాజినేషన్‌లో ఉందనుకోవచ్చు. అలాగే ఈయన మహాభారతంతో పాటు అన్నీ చూపెట్టాలనుకుంటున్నాడు అని కూడా మనం అనుకోవచ్చనమాట. నిజంగా ఆయనకి ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనండి. అంత బావుందనమాట. అంటే లైక్ నెక్స్ట్ జనరేషన్‌కి ఇవన్నీ మన సంస్కృతి, ఇదంతా మన పురాణాలు అని చెప్పి మనం చెప్పడం కన్నా చూపిచ్చేటట్టుగా భలే చేశారనమాట. ఇదే నేను చెప్పాను కదండీ! భీముడు మనకి అధిపతులతో సంవాదం అని చెప్పాను కదా! అది. అక్కడి నుంచి మనం బయటకొచ్చేస్తామనమాట. బయటకొచ్చిన తర్వాత మీకు ఈ యెల్లో లైన్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. దీన్ని ఫాలో అయితే చాలు మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చనమాట. కంప్లీట్‌గా టూర్ అనమాట. ఎదురుగా కనిపిస్తోంది చూసారా? సోమకాసురుడిని అంతం చేసేసి వేదాలను రక్షిస్తాడు మత్స్యావతారంలో విష్ణుమూర్తి. ఆ ఘట్టం నుంచి మనకి కూర్మావతార ఘట్టం కూడా ఇందులో ఉంటుంది. అది కాకుండా అది అటువైపు నుంచి కూడా మనం చూడొచ్చు. ఇది మను చరిత్ర అన్నమాట. ఇక్కడ మనకి స్కాన్ ఎక్కడైనా ఉంటుంది. ఇదేంటి అని తెలియకపోతే మనం అక్కడ స్కాన్ చేస్తే దానికి సంబంధించిన వివరాలు కూడా మనకి చెప్తారనమాట. మను చరిత్ర వింటే చాలా మంచిది అని చెప్తారండి. అక్కడి నుంచి మనం ఇటు సైడ్ మను చరిత్ర ఉంది. మన లెఫ్ట్ సైడ్ వచ్చి నరసింహుని అవతారానికి సంబంధించిందనమాట. కంప్లీట్‌గా ఇంక మనం అక్కడ నించొని చదివితే ఇంకా
ఒక 5 నిమిషాల్లో మనం ఆ నరసింహ అవతారానికి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకోవచ్చనమాట. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు ఏం చేశాడు? ఎలాగా తపస్సు చేశాడు? ఎలా వరాన్ని పొందారు? ఆ వరాన్ని ఎలా దుర్వినియోగం చేసుకున్నారు? ఎలాగా భక్త ప్రహ్లాదుడిని శిక్షించడానికి ప్రయత్నించారు? ఎలా ఆ స్వామి రక్షించాడు? ఇలా ప్రతీదీ కూడా ఇక్కడ పెయింట్ చేసి, ఆ పిక్చర్స్ ద్వారా స్టోరీస్ కూడా కింద ఇంగ్లీష్ కావాలనుకుంటే ఇంగ్లీషు, తెలుగు కావాలనుకుంటే తెలుగు. ఆ 2 లాంగ్వేజెస్‌ని కూడా ఇక్కడ మనకి డిస్‌ప్లేలో ఉందనమాట. ఎన్ని శిక్షలు, ఎట్లాగా ఆ ప్రహ్లాదుడిని శిక్షించారనేది, ఎలా ఆ స్వామి రక్షించాడు, ఎలా ఇదంతా అనేది ఘట్టమనమాట. చాలా చాలా బావుంది. ఒకసారి మీరు చదవాలనుకుంటే పాజ్ చేసుకొని చదవచ్చు. నేనేంటంటే అటు ఇటు కవర్ చేస్తున్నాననమాట. ఇది శ్రీ రామలింగేశ్వర స్వామి. శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం రామేశ్వరం అండి. తమిళనాడులో ఉంటుంది కదండీ! కనిపిస్తోంది అది. ఆ పక్కన మనకి కొండలా కనిపిస్తోంది చూసారా? అది కన్యాకుమారి అమ్మవారి ఆలయం అనమాట. మనకి కాశ్మీర్ నుండి కన్యాకుమారి అన్నాం కదండీ! కన్యాకుమారి ఫస్ట్ మనం చూసేసాము. ఇప్పుడు కాశ్మీర్ వరకు వెళ్ళడానికి మన పయనం సాగుతుందనమాట. ఇలా ఇటువైపు అంతా ఇదుంది. అలాగే మనకి ఇటు సైడు ఈ నరసింహావతారానికి సంబంధించిన మొత్తం కథ అనమాట. అంటే మనకి అక్కడ మత్స్యావతారం అయిపోయింది. తర్వాత కూర్మావతారం ఉంది. తర్వాత నరసింహావతారం అనమాట. అవతారానికి ముందుగానే వరాహావతారం గురించి కూడా చిన్న స్టోరీ లైన్ కూడా ఉండిందనమాట. సో, ఇది అయిపోయిన తర్వాత మనకి ఈ స్టోరీ అంతా ఎండ్ ఆఫ్ ద మనకి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు చనిపోయిన వరకు కూడా మనకి క్లియర్‌గా ఒక్కొక్క పార్ట్ కింద మొత్తంగా ఆ స్వామి రావడము, ఎలా అయితే చీల్చి ఆయన్ని రక్షించాడు, అసలు నరసింహావతారానికి సందేశం ఏంటి, ఇట్లా అనమాట. ఇదంతా కూడా మనకిక్కడ స్టోరీ వైస్‌గా మనకి చెప్పారు. దాని తర్వాత నేను చెప్పాను కదండీ! కన్యాకుమారి అని. కన్యాకుమారి ఆలయాన్ని దర్శించుకొని, అక్కడికి ముందుగా వెళ్తే ఏంటంటే, ఒక చిన్న సరస్సులా ఉండి, ఆ సరస్సులో మనకి గజేంద్ర మోక్షం. గజేంద్ర మోక్షం చదివే ఉంటారు, వినే ఉంటారు. ఆ గజేంద్ర మోక్షానికి సంబంధించిన ఘట్టాన్ని ఇక్కడ మనకి చూపించే ప్రయత్నం చేశారు. పైనుంచి అమ్మవారు, అయ్యవారు వస్తున్నట్టుగా. ఆ గజేంద్ర మోక్షానికి సంబంధించిన ఘట్టానికి ఎదురుగానే మళ్ళీ మన భారతం మొదలైందనమాట. భారతంలో వాళ్ళిద్దరూ సంవాదం ఉంటుంది గదండీ! మన భీముడు, దుర్యోధనుడు. అది నీళ్ళలో జలస్తంభన జేసి యుద్ధం చేసుకుంటారు కదా! ఆ స్టోరీ అనమాట. ఆ ఘట్టం అనమాట. ఇట్లా ఒక్కొక్కటి, ఒక్కొక్కటి. ఇది గజేంద్ర మోక్షానికి సంబంధించినవి. ఆర్తంగా గజేంద్రుడు పిలుస్తున్నట్టు. ఆఖరికి కన్నీటి బొట్టును కూడా అసలు ఎంత డీటెయిల్‌గా ఉందో చూసారా? చాలా అంటే చాలా కష్టమండి. ఒకటి అనుకోవడం వేరు. ఆ అనుకున్నది అలాగా మనకి చూపెట్టడం వేరనమాట. మనం చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేయడానికే చాలా కష్టపడతాం. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ని ఆయన ఎంత ఓపిక, ఎంత కష్టంతో చేశారో ఆలోచించండి. చాలా బావుంది. అండ్ లైఫ్‌లో ఒక్కసారైనా ఖచ్చితంగా ఇక్కడికి రావాలండి. అది అయిపోయిన తర్వాత ఆ యెల్లో లైన్ ఫాలో అవుతూ వస్తే మనకి ఇంద్రలోకం కనిపిస్తుంది. ఇప్పటికి మనము నాగలోకాన్ని చూసాము. అష్టాదశ పురాణాలను చూసాము. ఇంద్రలోకాన్ని కూడా చూసాం. ఇంద్రలోకాన్ని కూడా చూసిన తర్వాత ఇంద్రలోకంలో ఇంద్రసభ జరుగుతోంది. ఆ ఘట్టాన్ని మనకి పెట్టారనమాట. ఆ ఇంద్రసభలో ఎవరెవరున్నారో అవన్నీ కూడా డీటెయిల్స్ అక్కడున్నాయి. సో, మీకు అక్కడ స్టోరీ కావాలనుకున్నా కూడా అక్కడ స్కాన్ ఉంటుంది. ఆ స్కాన్ చేసుకుంటే మనకు ఆ స్టోరీ క్లియర్‌గా తెలుస్తుంది. ఇదొచ్చి మనకి ఇంకా ప్రతి ఆలయానికి సంబంధించిన నమూనా ఆలయాలనమాట ఇవన్నీ. ఒక్కొక్కటిగా, ఒక్కొక్కటిగా, ఒక్కొక్కటిగా అనమాట. కన్యాకుమారి తమిళనాడు అని చెప్పాను కదండీ! రామేశ్వరము, కన్యాకుమారి. అక్కడ కన్యాకుమారి దగ్గర మనకి సన్‌సెట్ అందరూ చూస్తారు కదండీ! ఆ టెంపుల్ అనమాట అది. నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నానండి. ఏదైనా మిస్టేక్ ఉంటే ఐయామ్ రియల్లీ సారీ. అండ్ చెప్పాను కదండీ అవతారాలు మత్స్యావతారము, కూర్మావతారము, వరాహావతారము, నరసింహావతారము. ఇలా 4 అవతారాల్ని ఇక్కడ అయిపోయాయి. క్షీరసాగర మథనం అయితే దేవతలు మరియు రాక్షసులు మందర పర్వతాన్ని ఉపయోగించి సముద్రాన్ని మథనం చేయడం ఇట్లాంటివైతే చాలా క్లియర్‌గా కూడా మనకి కనిపించే విధంగా శిల్పాలతో ఇంక మనం ఇమాజిన్ చేసుకున్నా కూడా అంత అందంగా ఇమాజిన్ చేసుకోలేమేమో అంత అందంగా చేశారనమాట. అక్కడి నుంచి మనం ఇటొచ్చేస్తే మన శంకరాచార్యులు గారు అమ్మవారిది విగ్రహాలనమాట. అక్కడి నుంచి అలా ఒక్కొక్కటిగా, ఒక్కొక్కటిగా ఇంకా అంటే ఆ వెనకాతల ఒకే టెంపుల్‌లో బ్యాక్ సైడ్ నమూనా వేరు, ఫ్రంట్ సైడ్ నమూనా వేరనమాట. ఆ లైన్‌కి సంబంధించినట్లుగా అలా అనమాట. ఇదొచ్చి మందపల్లిలో ఈశ్వరుడండి. శనీశ్వరుడే స్వయంగా స్థాపించిన ఈశ్వరుడు అని చెప్తారు కదా! మందపల్లిలో. అదనమాట.
తర్వాత మనకి జోగులాంబ అమ్మవారు. మనకి జోగులాంబ అమ్మవారిని నిజంగా చాలా చాలా బావుంటుంది గదండీ! నేనైతే అమ్మవారి దగ్గరికి చాలా సార్లు వెళ్ళాననమాట. నాకు చాలా అంటే చాలా ఇష్టము. ఎందుకో చాలా నచ్చుతారు అమ్మవారు. ఆ తర్వాతొచ్చి మనకి చిత్రగుప్తుని ఆలయం అనమాట. చిత్రగుప్తుని ఆలయం కూడా సందర్శించుకోవడం చాలా మంచిది అని చెప్తారు. సో, ఎక్కడుంది అంటే చిత్రగుప్తుని ఆలయం తమిళనాడులో ఒకటుంటుందండి. ఇంకొకటి మనకి హైదరాబాద్‌లోనే ఒకటుంటుందనమాట. చిత్రగుప్తుని ఆలయాన్ని దర్శనం చేసుకున్న తర్వాత సంతోషి మాతను కూడా దర్శనం చేసుకొని, అక్కడి నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ శ్రీ మంజునాథ స్వామిని దర్శనం కూడా చేసుకోండి. నేను యాక్చువల్‌గా మంజునాథ వెళ్దామని చాలా అనుకుంటానండి. ఆ స్వామిని దర్శనం చేసుకోవడానికి. అస్సలు ఎప్పుడు కుదరదు. నాకెందుకో తెలీదు. ఆ తర్వాత ఆ పక్కనే ఉడిపి శ్రీకృష్ణుడిని కూడా దర్శనం చేసుకోండి. ఉడిపి శ్రీకృష్ణుడు ఎంత బావుంటాడో! చాలా చాలా ఇష్టం నాకైతే. అండ్ తర్వాతొచ్చి అక్కడి నుంచి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు. మన విశాఖపట్నంలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని, అలా స్వామిని నందీశ్వరుని ఎదురుగా ఉన్న శివలింగాన్ని మొదటగా ఉందనమాట. ఫస్ట్ టైమ్. ఇప్పుడు మనకిక్కడ మొత్తం శివలింగాలున్నా కూడా అక్కడ ఎక్కడా లేదనమాట. తమిళనాడులోని తంజావూరులో ఉంటుంది గదండీ! ఆ శివలింగం అనమాట. అక్కడి నుంచి ఆ యెల్లో మార్గం గుండా నడుచుకుంటూ వెళ్తే గోవర్ధన గిరిధారి. మన గోపాలకృష్ణుడు గోవర్ధనాన్ని ఎత్తుతాడు గదండీ! ఆ సంఘటన అనమాట. శ్రీకృష్ణుడు మొత్తం జనరక్షణ కోసం ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తుతాడు. ఆ స్టోరీ కూడా మనం చక్కగా వినొచ్చు. స్టోరీస్ వింటూ, ఆ శిల్పాలను చూస్తూ ఉంటే నాకైతే ఇది జస్ట్ వాకింగ్‌కే 3-4 అవర్స్ పట్టిందనమాట. చాలా స్లోగా వాక్ చేసుకుంటూ వచ్చాను. కూర్చోవడానికి ఎక్కడ పడితే అక్కడ హంసలతో కూడిన ఆసనాలున్నాయన్నమాట మనకి. అక్కడి నుంచి ముందుకొస్తే 4 వేదాలు వాళ్ళకి సంబంధించిన శక్తులతో ఉన్నారనమాట. ఆ శక్తి దేవీ దేవతలతో కలిపి మనకిక్కడ 4 వేదాలను అటు ఇటుగా అంటే ఇది టెంపుల్ అని అనలేము. అలా అని ఇది దేవాలయం కాదు అని కూడా మనం అనలేమనమాట. అలా అనమాట. ఎవరు ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టితో కనిపిస్తుంది. అక్కడి నుంచి మన శ్రీకృష్ణుని రాసలీలలు, తర్వాతొచ్చి చీరలు తీసుకొని వెళ్ళిపోతాడు గదండీ! కింద గోపికలు ఆర్తనాదాలు చేస్తూ కృష్ణ మా చీరలివ్వండి అని చెప్పి అడుగుతారు కదా! ఆ సంఘటన అన్నమాట. చాలా 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 క్లియర్‌గా అంటే అది చూడగానే ఒకవేళ మనకు ఆ స్టోరీ ముందే తెలిస్తే మనకి వెంటనే అది గుర్తొస్తుందన్నమాట. అంత స్పష్టంగా అలాగే ఆ దృశ్యాన్ని అక్కడ పెట్టారన్నమాట. చాలా చాలా బావుంది. అది నేనేంటి అంటే అది నేను ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతున్నానో లేదో నాకు తెలీదు గానీ, మనం యాగాలు చేయడం అనేది మన ఆచారం కదండీ! యాగాలు సంబంధించిన ఆ దృశ్యం అన్నమాట. అక్కడి నుంచి మన శ్రీరామచంద్రమూర్తి అశ్వమేధ యాగం చేస్తాడు కదండీ! ఆ స్వర్ణ సీతను పెట్టుకొని ఆ సన్నివేశం అన్నమాట. ఆ సన్నివేశాన్ని మనకెలా చూపెట్టారంటే, ఒక పక్క యాగం చేస్తున్నట్టు, ఒక పక్క స్వర్ణ సీతతో శ్రీరాముడు సమేతంగా ఉన్నట్టుగా, తర్వాత మాతలు వెనకాతల కూర్చున్నట్టుగా, అశ్వమేధం యాగం చేయడానికి ఆ అశ్వాన్ని తెలుపు అశ్వాన్ని మనకి అక్కడ చూపెడుతున్నట్టుగా చాలా క్లియర్‌గా అనమాట. ఇంకా ప్రతీదీ అంటే ఇలా చూడగానే మనకు ఆ స్టోరీ గుర్తొచ్చేస్తది ముందుగా చెప్పినట్టుగా. అలా చేశారనమాట. అక్కడి నుంచి మనకి తిరుపతెళ్తున్నాం ఇప్పుడు మనం. ఎలా అంటే లైక్ అక్కడ రామాయణం నుంచి మన గోవిందరాజ స్వామిని దర్శనం చేసుకొని, కింద మనకి తిరుపతిలో గోవిందరాజ స్వామి ఉంటాడు గదండీ! ఆ గోవిందరాజ స్వామిని దర్శనం చేసుకొని, అక్కడి నుంచి మనమిప్పుడు తిరుమల వెళ్తున్నామనమాట. తిరుమల మనకి ఎక్కాలంటే చాలా కష్టం పడుతుంది కదండీ! చాలా టైం పడుతుంది. బోలెడు మెట్లుంటాయి. ఇక్కడ మాత్రం చాలా సునాయాసంగా కొన్ని మెట్లు ఎక్కితేనే మనకి స్వామి దర్శనం ఇస్తాడనమాట. అలా కానీ చూసారా ఆ కొండలలో స్వామి ఉంటాడన్నట్టుగా పైన పెట్టడము. ఇట్లాగనమాట. చెప్పాను కదండీ! యాజ్ ఇట్ ఈజ్ అయితే దింపడానికి ట్రై చేశారు. అంటే ఎలాగ దీన్ని నేను వర్ణించాలో నాకు అర్థం కావట్లేదు. నాకు మాటలు సరిపోవట్లేదనమాట. నేనైతే లిటరల్లీ డైరెక్ట్‌గా వ్లాగ్ చేసి ఉండుంటే మాత్రం అసలు నేను లిటరల్లీ ఏడుస్తూనే మాట్లాడతానేమో. నేనంత ఎమోషనల్ ఫీల్ అయ్యాననమాట. మరి మీకలా అనిపిస్తుందో లేదో నాకు తెలీదు కానీ, చూడగానే చూసారా ఎంత మొత్తం దేవాలయాలన్నీ ఇక్కడే ఉన్నాయి. ఒకేసారి ఇంతమందిని నేను నా కల్లో కూడా అనుకోలేదు. ఒకేసారి ఇన్ని దర్శనాలు చేసుకుంటానని. ఏదైనా మనసులో ఉంటుంది కదండీ! కిందకొచ్చి పద్మావతి అమ్మవారిని కూడా చూసేద్దాం. స్వామికి నమస్కారం చేసుకున్నాము. పద్మావతి అమ్మవారిని కూడా చూసేసాము. అలా కొంచెం ముందరకొస్తే సింహాచలేశ్వరుడండి. వరాహలక్ష్మీ నరసింహస్వామి విశాఖపట్నంలో ఉంటారు కదండీ! ఆయన. అక్కడి నుంచి ఇంకొంచెం ముందరికి వెళ్తే మనకి
శ్రీకాళహస్తికి సంబంధించిన జ్ఞాన ప్రసూనాంబాదేవి అమ్మవారి ఆలయము మన శ్రీకాళహస్తీశ్వరుడు. ఆ స్వామికి ఎదురుగుండానే మనం రైట్ సైడ్‌లో చూస్తే ఒరిస్సాలో ఉంటుంది కదండీ పూరి. ఆ జగన్నాథ స్వామి రథం అన్నమాట. ఆ రథాన్నుంచి కొంచెం ముందరకొస్తే ఆ ఎదురుగా అమ్మవారు శివలింగము. ఆ శివలింగాన్ని కూడా దర్శనం చేసుకొని ఇటువైపొస్తే మరొక అమ్మవారి ఆలయము. ఆ అమ్మవారి ఆలయానికి పక్కన మన బౌద్ధుడు నించుని ఉన్నది. దానికి ఆపోజిట్‌లో మనకి మహానందీశ్వరుడు ఉంటాడు గదండీ! మహానందిలో, నంద్యాలలో ఆ మహానంది ఆలయము. ఇలా ప్రతి ఆలయాన్ని కూడా మనకి కళ్ళకి కట్టినట్టుగా చూపెట్టే ప్రయత్నం చేశారనమాట. ఆ ఆలయానికి ఎదురుగుండానే మనకి గౌతమ బుద్ధుడు నించొనుంటాడనమాట. అక్కడి నుంచి మొత్తం ఒకసారి ఆలయాలన్నీ చూపెట్టాను గదండీ! అక్కడి నుంచి మనకి విజయవాడలో ఉంటారు గదండీ! నరసింహస్వామి, ఆయన మంగళగిరి పానకాల స్వామి, ఆ పక్కన కాణిపాకం వినాయకుడు, ఆ వినాయకుడికి ఎదురుగుండానే మనకి గోపాలకృష్ణుడు. ఆ గోపాలకృష్ణుడికి ఎదురుగా మన అన్నవరం సత్యనారాయణ స్వామి, శివుడు, అమ్మవారు, సత్యనారాయణ స్వామి, ఆ పక్కనే మన దుర్గా అమ్మమ్మ. ఆ దుర్గా అమ్మనైతే ఎంత బాగా తీశారో నాకు చెప్పలేనసలు. అక్కడి నుంచి మళ్ళీ ఆ అమ్మవారికి ఎదురుగుండా తమిళనాడులో తిరుత్తణి ఉంది కదండీ! ఆ తిరుత్తణిలో ఉన్న షణ్ముఖుని ఆలయం అన్నమాట. షణ్ముఖుని ఆలయానికి ఆపోజిట్‌గానే మనకిప్పుడు నరకలోకానికి సంబంధించిన దారుందనమాట. ఇది యమలోకము. నరకలోకంలో మనకి వేసే శిక్షలెలా ఉంటాయి? అసలు నరకలోకం ఎలా ఉంటుంది? అలాంటివన్నీ కూడా మనకిక్కడ మనం కళ్ళకి కట్టినట్టుగా చూపెట్టే ప్రయత్నం చేశారు. అసల ఏ శిక్షలు పడతాయి? ఏం చేస్తే ఏ శిక్షలు పడతాయి అనేవి క్లియర్‌గా ఉందండి. ఇదైతే మాత్రం ఖచ్చితంగా చూడాల్సిందే. మనం ద్వారంలోకి వెళ్ళగానే ఎదురుగుండా రాక్షసులు నరకానికి ఎవరైతే పాపం చేశారో వాళ్ళని తీసుకొస్తారు. ఎదురుగుండానే యమధర్మరాజు, చిత్రగుప్తుడు కూర్చొనుంటారనమాట. వాళ్ళందరినీ దాటుకొని మనం మార్గం చూసారా రాక్షసుడు నోట్లోకి వెళ్తున్నట్టుగా. అసలు చాలా అంటే ఇక్కడ నాకు నేను మీకు వీడియోలో నేను ఆ ఇంపాక్ట్ ఇవ్వగలుగుతున్నానో లేదో తెలీదు గానీ, స్వయంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు నాకన్నా ఎక్కువ ఎక్సైట్ అవుతారనమాట. నేనైతే ఖచ్చితంగా చెప్తాను. 100% అని చెప్పలేను. బికాజ్ చాలా మందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. నాకైతే లిటరల్లీ చూస్తున్నట్టుగానే అనిపిచ్చింది. అంటే ఇప్పుడు మనం దొంగతనం చేస్తే ఏం చేస్తారు? మాంసాహారం తీసుకుంటే ఏం చేస్తారు? మద్యం తాగితే ఏం చేస్తారు? తర్వాత పేకాట ఆడితే ఏం చేస్తారు? ఇట్లా అనమాట. ఏమేం చేయకూడదు అలాంటివన్నీ ఆఖరికి మనం వ్యవసాయానికి వాడతాం చూసారా అండి ఎద్దుల్ని? అలా ఎద్దుల్ని కొట్టి కొట్టి పంపించి మనం మనం వాటి మీద స్వారీ చేస్తాం కదండీ! అలా చేసినా కూడా మనకి నరకంలో శిక్ష తప్పదు అని చెప్పి ఉందన్నమాట. ఇలా మీకు కనిపిస్తోంది కదండీ! ప్రతి దానికి పైన ఏ పని చేస్తే ఆ కింద ఈ శిక్ష ఉంటుంది అన్నట్టుగా మనకి ఇమాజినేషన్ చేసుకునే విధంగా పైనొచ్చి పెయింటింగ్స్ చేశారు. ఆ శిక్ష ఎలా ఉంటుంది అనేది కింద మనకి బొమ్మల రూపంలో చూపెట్టారనమాట. ఇలా వేటాడితే ఎలా ఉంటుంది? ఇంకా మనం సరదా కోసం చేస్తారు. వాళ్ళకి తిండి కోసం గూడా వేట చేస్తూ ఉంటారు గదండీ! అలా చేసినా కూడా లేదంటే ఇప్పుడు మనకి అత్యాచారాలు చాలా ఎక్కువైపోతున్నాయి. అలాంటి అత్యాచారాలు చేస్తే వాళ్ళకి ఎటువంటి దోషం ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి ఏమంటారు శిక్షలుంటాయి అనేది. ఎప్పుడో శిక్ష పడుతుంది. అది నిజమో కాదో కూడా తెలీదు. అందరూ అనుకుంటారు. కానీ శిక్ష పడుతుంది అనుకోని మనం ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకంటే మనము సనాతన ధర్మాన్ని నమ్ముకున్నాం గాబట్టి, ఆ సనాతన ధర్మం ఏం చెప్తుందో అది మనం ఫాలో అయితే ఎవరు చేసిన కర్మ వాళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తారు అనేది దీనికి మొత్తం సారాంశం అన్నమాట. ఇప్పుడు ఈ యమలోక సారాంశం ఏదైతే ఉందో అది ఎవరు ఏ కర్మలు చేస్తే ఆ కర్మలకి ఖచ్చితంగా ఆహ్, కర్మ ఫలితం ఉంటుంది అనేది ఈ యమలోకం యొక్క అర్థం. అక్కడి నుంచి కైలాసానికి వెళ్తున్నాం. అయితే కైలాసం ఇప్పుడైతే వెళ్ళొద్దండి. నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. బికాజ్ ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది కదా! హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.